మరో 10-15 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఏ విధంగా చూసినా మరో నెల 15 రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజకీయ టెంపరేచర్ ను పీక్స్ కు చేర్చేసింది. ముఖ్యంగా అధికార వైసీపీలో ఓటమి భయం రోజురోజుకు పెరిగిపోతుంది. ఇప్పటికే పలు సర్వేలు రాష్ట్రంలో వైసీపీ విజయం అసాధ్యమంటూ తేల్చేశాయి. రాబోయే సర్కార్ తెలుగుదేశం జనసేన కూటమిదేనని డంకా బజాయించేశాయి. తాజాగా మరో సర్వే కూడా అదే విషయాన్ని చెప్పింది. ఏబీపీ నిర్వహించిన తాజా సర్వేలే తెలుగుదేశం జనసేన కూటమి 142 స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఆ సర్వే పేర్కొంది. ఇక అధికార వైసీపీ కేవలం 32 స్థానాలకే పరిమితమవుతుందని తేల్చిందని సామాజిక మాధ్యమంలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. అయితే abplive.com ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి సర్వే విడుదల చేయలేదని వివరణ ఇచ్చింది. అయినా సామాజిక మాధ్యమంలో మాత్రం ఏబీపీ సి ఓటర్ సర్వే విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే పలు సర్వేలు ఏపీలో జగన్ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని తేల్చేశాయి. వాటిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రైజ్ సంస్థ సర్వే అయితే రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలకు గాను తెలుగుదేశం జనసేన కూటమి 15 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఓటింగ్ శాతం ఎలా ఉండబోతోంది తదితర గణాంకాలతో సహా పక్షం రోజుల కిందట వెల్లడించింది. ఆ మేరకు చూసుకున్న తెలుగుదేశం జనసేన కూటమి కోసం 100కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేయడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా గట్టిగా 2 నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో సర్వే సంస్థలు కూడా ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సర్వే సంస్థలు ఏపీలో తన ఫలితాలను వెల్లడించాక 1-2 మినహా దాదాపు అన్ని సంస్థలు ఏపీలో ఈసారి టీడీపీదే అధికారమని తేల్చేశాయి. కాగా ఇప్పుడు మరో సంస్థ కూడా టీడీపీ జనసేనలు ఏపీ అధికారం దక్కించుకోవడం ఖాయంగా చెబుతున్నాయి. అలాగే వైసీపీ కేవలం 5 లోక్సభ స్థానాల్లోనే విజయం సాధిస్తుందని రైజ్ సర్వే పేర్కొంది. ఆ మేరకు చూసుకుంటే ఆ పార్టీ కేవలం 35 అసెంబ్లీ స్థానాల్లోనే విజయం సాధిస్తుందని అంటున్నారు. స్థానాలలోనే గెలుస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో మిగిలిన 5 లోక్సభ నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం జనసేన కూటముల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని, మళ్లీ ఇందులో 3 స్థానాల్లో తెలుగుదేశం జనసేన కూటమి వైపే మొగ్గు ఉంటుందని సర్వే పేర్కొంది. ఆ మేరకు చూసుకున్న తాజాగా ఏబీపీ సర్వే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫలితాలు పక్షం రోజుల కిందట రైజ్ విడుదల చేసిన ఫలితాలకు చాలా వరకు దగ్గరగానే ఉండడం గమనార్హం. రైజ్ సర్వే ప్రకారం తెలుగుదేశం జనసేన కూటమి ఉభయ గోదావరి జిల్లాల్లో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఏలూరు, నరసాపురం కోస్తాంధ్రాల్లో, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, రాయలసీమలో, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, హిందూపురం, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం జనసేన కూటమి విజయం సాధించడం పక్కా. ఇక తెలుగుదేశం కూటమి వైసీపీ మధ్య తీవ్రమైన పోటీ ఉన్న నియోజకవర్గాల విషయానికొస్తే ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, కోస్తాంధ్రలో నరసరావుపేట, మచిలీపట్నం, బాపట్ల, రాయలసీమలో తిరుపతి పార్లమెంట్ స్థానాలైతే ఉన్నాయి. అయితే వీటిలో అసెంబ్లీ స్థానాల ప్రభావాన్ని బట్టి బాపట్ల, తిరుపతి, విశాఖపట్నం స్థానాల్లో తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థులకి ఎక్కువ విజయ అవకాశాలున్నాయని సర్వే పేర్కొంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న సర్వే ఫలితం కూడా దాదాపుగా రైజ్ సర్వే ఫలితానికి దగ్గరగా ఉండడంతో పరిశీలకులు ఇప్పుడు ప్రచారంలో ఉన్నది ఫేక్ సర్వే అన్న వాదనను పక్కన పెట్టి మూడ్ ఆఫ్ ఏపీ జగన్ కు వ్యతిరేకంగా ఉందని మాత్రం చెప్పవచ్చునని అంటున్నారు.